ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. నమస్తే సార్, అద్దంకి దయాకర్ గారు. ఒక 3 పాయింట్స్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వం పైన విమర్శలు బాగున్నాయి. సో ఇప్పుడు గత ప్రభుత్వం పైన అఫీషియల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒకటి, తర్వాత టిఆర్ఎస్ టు కాంగ్రెస్ లీడర్స్ మూవ్మెంట్, తర్వాత పొలిటికల్ క్రిటిసిజం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ 3 అంశాలు కాకుండా వాట్ ఆర్ ద యాక్షన్స్ దట్ ద న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కూడా లేరు, అది సీఎం గారి కిందనే ఉంది విద్యాశాఖ కూడా. కాబట్టి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన అంటే తీసుకొచ్చేటటువంటి మార్పుల గురించి, తీసుకునే యాక్షన్స్ పైన పెద్దగా చర్చ జరగడం లేదు క్యాబినెట్ నుంచి కానీ, సీఎం గారి గురించి కానీ. అంటే ఎక్కువగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ, గత ప్రభుత్వం పైన విమర్శలు, టిఆర్ఎస్ టు కాంగ్రెస్ లీడర్స్, ఇదే మొత్తం 100కి 99% ఇవే చర్చలు ఉన్నాయి. కానీ అసలు ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది, వాటిపైన యాక్షన్స్ కనిపించడం లేదు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రైతుకు సంబంధించిన అంశంలో రైతు రుణమాఫీ చేస్తే ఆ తలకాయ లేని వాళ్ళకి ఒకటి అర్థం కావట్లే. ఇండియాలో రికార్డు రా నాయన అంటే కూడా దద్దమ్మలకు అర్థం కావట్లే. ఏం చెప్పాలి? రేపటి రోజున రైతు భరోసాకు సంబంధించి ఒక కార్పొరేట్ కంపెనీకి 2 కోట్ల రూపాయలు వాళ్ళు రైతు బంధు పేరు మీద ఇచ్చిండ్రు. సమాధానం చెప్పమంటే మీరు మార్చండి అంటాడు. మరి వీనికి తలకాయ లేదా? ఎందుకు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది? కార్పొరేట్ స్కూల్కు, కార్పొరేట్ కాలేజీకు, వెంచర్స్కు, ఇట్లాంటి వాటికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే పేద రైతుకు, నిజమైన భూమి సాగు చేసుకునే రైతుకు ఒక 10,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు రైతు బంధుతో. 1969 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తర్వాత భూములన్నీ కూడా యాజమాన్య బదిలీ అయితే మళ్ళీ 54 కాస్ట్రపాని పెట్టి ధరణి తీసుకొచ్చి అలా మళ్ళీ 54లో ఉన్న భూమికి అలా రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేసి మమ్మల్ని అదే ఇవ్వమంటారు. అది మార్చాలంటే భూమాత కావాలంటే మాకు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వమంటారు. అంటే లక్షల కొద్ది రూపాయలు, 31,000 కోట్ల రూపాయల రైతులకు మేము రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకుంటున్నాం అంటే మీరు 10,000 ఇవ్వండి ఫస్ట్ అంటాడు. లక్షల రూపాయలు పక్కన పెడతాడు. వాడు మేము ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలకు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కనిచే అని చెప్తే వాడు ఆటో వాళ్ళకు నష్టం జరుగుతుందని ఉద్యమం లేపుతాడు. లేదు ఉద్యోగాలు ఇస్తాం రా నాయన అంటే ఉద్యోగాలు రద్దు చేయమని చెప్పి ఇంకోటి చేస్తాడు. కనీసం ప్రతిపక్షానికి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులు వారు ఉన్నారు. కానీ మేము స్పష్టంగా ఉన్నాం. ఇలా మేము అనుకుంటున్నాం, ఒక ఉచిత విద్య వైపు, ఉచిత వైద్యం వైపు తెలంగాణ సమాజాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రధానమైన ఆలోచన. రెండవది, అత్యధికంగా ఇప్పుడు మూసీకి సంబంధించిన చర్చ ఇలా మనోడు కేటీఆర్ మాట్లాడినట్టు 16,000 కోట్ల నాయన మురికి నీళ్ళలో పూలు పెట్టి కాదురా నాయన, మంచినీళ్ళను మూసీకి ఇచ్చి అక్కడ ఆర్థిక ఒక మండలిగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీగా మార్చే ఒక ప్రయత్నం. ఒక రోజున బాగమతి రోజుల్లో ఏ విధంగా మూసి ఉన్నదో మురికి కాలువను ఒకవైపు, మంచినీటిని ఒకవైపు తీసుకొచ్చి ఎన్నో ఫ్లైఓవర్స్తో పాటు దాదాపు 1000 ఎకరాల పైచిలకు ఈరోజు పేదలకు ఇండ్లు కట్టించే ప్రోగ్రాం కానీ, అక్కడ ప్రత్యేక హబ్స్ కానీ, సపోజ్ మనం చెప్పాలంటే ఓల్డ్ సిటీ అనగానే మనకు వెనకటికి నగలు ఏంటి, ముత్యాలు, మిగతా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఏది ప్రతి ఒక్క ఇండస్ట్రీని మనం ఆ 35 కిలోమీటర్ల స్ట్రెచ్లో చేసుకోవచ్చు. అక్కడ హై రైజ్ చేసుకోవచ్చు, లేకపోతే మాల్స్ వేసుకోవచ్చు. దాన్ని ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా చేద్దామంటే మురికి కాలువగా మీరు ఎట్లా కడతారండి, మేము ఇటు పక్కకు దరులు కడతాం. దరులు కాదు, ఇలా మురికి నీళ్ళు ఎందుకు వచ్చిందంటే డ్రైనేజ్ వల్ల. డ్రైనేజ్కి ఒక సపరేట్ ట్రాక్ వేసి మంచినీటిని ఇంకో ట్రాక్ తీసుకొచ్చి అవసరమైతే వాటర్ వేస్ ఎట్లా చేయాలని చెప్పి మెరీనా డ్రైవ్ టైపో లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న ఒక అభివృద్ధి మోడల్ మేము తీసుకొస్తామంటే ఒక ఆయన 50,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,00,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,50,000 కోట్లు అంటాడు. ఒక సంవత్సరానికి ఈరోజు హైదరాబాద్ ఇస్తున్న సంపద 60,000 కోట్ల పైచిలుకు. రేపు 1,00,000 కోట్ల వైపు రీజనల్ రింగ్ రోడ్ అయిన తర్వాత 1,00,000 కోట్లు ఇస్తుంది. 1,00,000 కోట్లు ఇచ్చే హైదరాబాద్కు 25-30 కోట్లు పర్ యానం ఖర్చు పెడితే నష్టమేంది? ఏం చేసినావు నువ్వు మున్సిపల్ మినిస్టర్గా ఉండి? అండర్ పాసులు, బైపాసులు, ఆ పాసులు, ఈ పాసులు అని చెప్పేసి ఇప్పటికి ట్రాఫిక్ జామ్లే అవుతుండే. రేపు హైదరాబాద్ను ప్రపంచ దేశాల్లో అగ్రగామి సిటీస్ ఎట్లా ఉన్నాయో అట్లా తయారు చేసే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగా చేస్తారు. మూసి అంటే ఓన్లీ మూసి ప్రక్షాళనే కాదు, మూసితో పాటు ఒరిజినల్ సిటీలో ఉండే పేదలను ఆదుకునే ఒక ప్రయత్నం కూడా రేపు చేస్తాం.
అవసరమైతే యాదగిరిగుట్ట వరకు కూడా వాటర్ బేస్ తయారయ్యే ఒక చర్చ రేపు చేస్తున్నాం. ఓన్లీ ట్రాఫిక్ జామ్స్ 2 రోడ్లు పిట్టగోడలు కట్టినట్టు సుందిల్ అన్నారం కట్టినట్టు కాదు, రోడ్లే కాకుండా దాంట్లో ఉన్న భూమిని కూడా పేదలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే మీరు భవిష్యత్తులో చూస్తారు. మీరు ఆలోచన చేసి పైసలు ఎట్లా దొబ్బాలనే ఆలోచన మీకు ఉంటుంది. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ఎవరు కట్టిండ్రు ఇవాళ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే, ఎవరు ఓఆర్ఆర్ను కట్టిండ్రు, ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కట్టిండ్రు, ఎవరు మెట్రోని తెచ్చిండ్రు, ఎవరు హైదరాబాద్కి బ్రాండ్ని తీసుకొస్తున్నారు. రేపు ఇంటర్నేషనల్ బ్రాండ్ హైదరాబాద్ అయితే వరల్డ్ ది బెస్ట్ సిటీ రేపు హైదరాబాద్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గుర్తుపెట్టుకోరు, మీలాగా పైసలు దొబ్బేసి ఇంట్లో వండుకునే పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు.